శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శత్రుబాధలన్నీ తొలగిపోయి శత్రువులు మిత్రులుగా మారాలంటే, లేదా శత్రువులు నశించిపోవాలంటే, శత్రుబాధలనేవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శత్రుబాధలన్నీ తొలగిపోవటానికి ఎవరైనా సరే జన్మ నక్షత్రం ఉన్న రోజు, అంటే మీరు పుట్టినటువంటి నక్షత్రం ఉన్న రోజు, ఆంజనేయ స్వామికి సంబంధించిన చిన్న రూపు తీపి పదార్థాలతో పాటు కలిపి మీ చేత్తో ఎవరైనా పంతులు గారికి ఆంజనేయ స్వామి దేవాలయంలో దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే శత్రుబాధలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అలాగే ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు శివుడికి నల్ల ద్రాక్ష పండ్లు, మిరియాలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తూ ఉంటే కనుక శత్రుబాధలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే రోజు శివుడికి నేరేడు పండు నివేదిస్తే కూడా శత్రుబాధలు తొలగిపోయి శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. అదేవిధంగా అన్ని శత్రుబాధలు తొలగిపోవాలంటే ఒక కాగితం మీద త్రిభుజం గీసి, అంటే రెడ్ ఇంక్ పెన్నుతో కాగితం మీద త్రిభుజం గీసి దాని మీద కాటుకతో ఓం శనైశ్చరాయ నమః అని రాయాలి. కాటుకతో ఆ ట్రయాంగిల్ మధ్యలో ఓం శనైశ్చరాయ నమః అని రాసి ఆ కాగితం దగ్గర ఉంచుకోవాలి. 43 రోజులు ఆ కాగితం మీ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత ఆ కాగితం పారే నీళ్ళల్లో వదిలిపెడితే క్రమక్రమంగా మీకున్న శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో కొద్దిగా చందనం కలిపి తల దగ్గర ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా తులసి మొక్కలో పోయాలి. అలా చేస్తూ ఉంటే క్రమంగా శత్రుబాధలు తగ్గిపోతాయి. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటే కూడా అన్ని శత్రుబాధలు తొలగిపోతాయి. దీన్ని శత్రు నివారణ దీపం అనే పేరుతో పిలుస్తారు. రోజు సాయంకాలం పూట ఎర్రటి వస్త్రంలో కొన్ని నువ్వులు వేసి దాన్ని చిన్న మూటలాగా చుట్టి ఆ మూటని ఒక ఒత్తిలాగా చేసి నువ్వుల నూనెలో తడిపి ప్రమిదలో ఆ ఒత్తిని ఉంచి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాన్ని చూడండి. ఇలా ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఇంట్లో పూజ గదిలో వెలిగించి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్ర దర్శనం చేస్తే దేవతల అనుగ్రహం వల్ల శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా గణపతి అనేక రంగులలో మనకు కనిపిస్తూ ఉంటాడు. గణపతి విగ్రహాల్లో చాలా రకాలు, చాలా రంగులు ఉంటాయి. నారింజ రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని కేసరీయ గణపతి విగ్రహము అంటారు. ఈ కేసరీయ గణపతి విగ్రహం, నారింజ రంగులో ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే కూడా మనకి శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. మంగళవారం ఎర్రటి వస్త్రంలో ఒక కొబ్బరికాయ ఉంచి మూటగట్టి పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా చేస్తే కూడా శత్రుబాధలన్నీ తొలగిపోయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోండి. ఇలా నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు కావాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.